అండి లేకపోతే ఏం చేయాలో మాకు తెలుసు అని ఉప ముఖ్యమంత్రి గారు హెచ్చరించారు. పైగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య భాష నేర్చుకోవాలని ఎవరికో ఆయన శుద్ధులు చెప్పారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏది ఈ శుద్ధులు చెప్పిన నేతతో పోల్చుకుంటే మాట్లాడారా? నాకైతే గుర్తులేదు. మరి నాకు తెలియకుండా అంటే మనం చూడకుండా ఏవైనా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద సభల్లో ఏమైనా మాట్లాడారు. మరి నాకైతే అంటే మేము చూడలేదని లేదని మేము చెప్పట్లా, మేము చూడలేదని. మరి ఈయన ఏ రోజు ఆవేశంతో రెచ్చిపోయి మాట్లాడినా అదంతా పార్లమెంటరీ లాంగ్వేజా? కొడకల్లారా తాట తీస్తాం, చెప్పుతో కొడతాను, ఇవన్నీ పార్లమెంటరీ లాంగ్వేజ్ సంప్రదాయాలేమో మాకైతే తెలియదు. మరి ఆయన చెప్తే నేర్చుకున్నాము, తెలుసుకున్నామని. పద్ధతిగా మాట్లాడేవాడు ఎప్పుడు పద్ధతిగానే మాట్లాడతాడు. పద్ధతి లేనివాడే పద్ధతి గురించి మాట్లాడుతూ ఉంటాడు. భయపడేవాడే భయం గురించి మాట్లాడుతుంటాడు. ఇవన్నీ త్రివిక్రమ్ డైలాగులు. చంపేస్తాం, అరెస్ట్ చేస్తాం. చంపేస్తాం అనే పదం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడాడు? ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు జనంలోకి పంపించాలని చూస్తారు? మనకెవడు గుర్తింపు ఇవ్వట్లా. మన శాఖలో మనం ఓడబడుస్తుంది లేదు. జనం అంటున్నారు అది. పంచాయతీరాజ్ శాఖలను అడ్డగోలుగా సర్పంచులు డ్రా చేసేసుకుంటున్నారట. మరి మనం ఏం చేస్తున్నాము? డ్రా చేస్తుంటే అధికారులు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఇక రారు అట. అంటే అధికారులకి ఏం పని పాట లేదా? ఎవడు వస్తున్నాడు ఎవడు రావట్లేదో మూసుకుంటూ కూర్చోడానికి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళలో ఎవడన్నా పని చేయకపోతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేపించండి, శాఖాపరమైన చర్యలు తీసుకోండి. ఇదే కొత్తగా జరిగేది కాదు, ఇవాళ మొదలయ్యేది కాదు. మీరు ఆదేశాలు అయ్యగానే గంజాయి బ్యాచ్ గట్ట ట్రీట్మెంట్ బిగించేశారట. దానికి దీనికి సంబంధం ఏంటి? పాలిటిక్స్కి దీనికి పట్టుబడుతున్న వాళ్ళ ఎవరు ఏ పార్టీల వాళ్ళతో సంబంధం ఏముంది? ఎవడు చట్టం తప్పు చేస్తే పోలీసులు శిక్షిస్తారు. అది ఆటోమేటిక్గా జరిగేది. ఏదో ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఆదేశాలు ఇస్తేనే కదలటం ఏంటి? వాళ్ళ బాధ్యత కదా, అది మీ డ్యూటీ అది కదా. జనసేన వాళ్ళు ప్రైవేటు పంచాయతీలు చేయొద్దు అట. మీరు చెప్పగానే మానేస్తారు. మరి మాకు తెలియదు. మరి పదవి బాధ్యత, పదవి ఏంటి బాధ్యత ఏంటి? నేను బాధ్యతగా ఉంటాను, ఫైన్, మీరు బాధ్యతగా ఉండండి. మనం గతంలో చేసిన ఆరోపణలకి బాధ్యతగా వ్యవహరిద్దాం, బాధ్యత తీసుకుందాం. ఆ ఆరోపణలకి తీసుకొని వాటన్నిటికీ మనం సక్రమమైన ఒక లాజికల్ ఎండే ఇద్దాం. సో గాలి ప్రీతి కేసులో దోషులను పట్టుకొని శిక్షించేసాం కదా, మనం బాధ్యతగానే ఉన్నాం. 30,000 మందిని తీసుకొచ్చేసాం కదా, బాధ్యతగానే ఉన్నాం. గ్రామ స్వరాజ్యం తెచ్చాం కదా, బాధ్యతగానే ఉన్నాం. ప్రతి ఇంటికి తాగునీరు, మంచినీరు అందించాం కదా, బాధ్యతగానే ఉన్నాం. వీటిని అడగకూడదు. ఎవడన్నా అడిగితే ఒక పద్ధతి ఉంటుంది, ఒక గీత దాటకూడదు. పెదబాల శిక్ష మనం నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం. మరి ఇప్పుడు జర్నలిస్టులు ఏం మాట్లాడాలో ఏం రాయాలో వాళ్ళకి తెలుసు. ఏళ్ల తరబడి ఈ రంగంలో అనుభవం ఉన్నోళ్ళే మాట్లాడతారు. చెత్త వెధవల చెత్త మాట్లాడతారు. మీరు చెత్తని ఏది వరి గింజల్ని చెత్త గడ్డిని పోల్చకండి. చెత్త కూడా చెత్తకుండే ఉపయోగం ఉంటుంది. దాన్ని ఎట్లా ఉపయోగించాలో అట్లా ఉపయోగించండి. వైసీపీ నేతల దగ్గర నుంచి మాటలు మానకపోతే ఏం చేయాలో నాకు తెలుసు అంటే చెయ్యండి. ఎవడొద్దన్నాడు? 18 నెలలు, ఇంకో 36 నెలలు ఉన్నాయి కదా, చెయ్యండి. ఎవడొద్దండి? అంటే మీ చేతులు ఏదో కట్టేశారు. పవర్ లేనప్పుడు మీ చేతులు కట్టేస్తారు, పవర్ ఉన్నప్పుడు చేతులు ముడుచుకొని కూర్చుంటారు. అంటే సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ మీద ఈ ప్రయోగాలేంటి? ఎవడో ఫ్లెక్సీలో ఏదో చేస్తే వాడి మీద ప్రయోగం ఏంటి? ఫ్లెక్సీలో జంతు బలి ఇచ్చాడట, దాంట్లో నీ నష్టం ఏంటి? లేదు ఇది కూడల్లో భయభ్రాంతులకు గురి చేశారా, ఆ సెక్షన్ కింద పెట్టి అవే న్యూస్ లాగా. నేను 7 రాళ్ల పల్లి అంటే పాడు అంటే మనవాడు వెంటనే 7 గుర్రాల పల్లి అంటాడు. 7 గుర్రాల పళ్ళు, 7 రాళ్ల పాడు, అక్కడ ఏం జరిగింది తెలుసు కదా, దాని మీద మాట్లాడండి. అంతెందుకు యువత ఫేస్బుక్లు ఇంటర్నెట్ మోదులో పడేసి 16 ఏళ్లకే లవ్వులు కొవ్వులు తీర్చేసుకుంటుంటే దాని మీద ఏం చేయాలో ఆలోచించండి. మనం ఆయన దిశా చట్టం అంతా వేస్ట్ చట్టం ఉన్నాం కదా, శక్తి తీసుకొచ్చాం కదా, శక్తి చూపించండి సార్, శక్తి చూపించండి. ఈ రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న అర్జీలకి మనం సమాధానాలు చెప్పలేము. అడిగిన వాడి మీద మాత్రం ఉప్మాలు పీడీ యాక్ట్లు ప్రయోగిస్తారా? ఇదేనా యూపీ మార్క్ అట? యూపీ మార్క్ తీసుకొచ్చి ఏం చేస్తారు? ఎవరిని? వైఎస్ఆర్సీపీ వాళ్ళని లోపలేయండి, అన్ని దుర్మార్గాలు ఆగిపోతాయి కదా. అదే కదా మనం చెప్పబోయేది. ఏంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రతిదానికి అదొక సాకు తీసుకొచ్చి చూపించి మనం ఏమీ చేయలేని దాన్ని ఇంకా ఘాటుగా చెప్పాలంటే మన చేతగాని తనాన్ని అవతల మీద రుద్దాలని ట్రై చేయకండి. మరి ప్రజలకి జవాబుదారీ. అధికారులను అరెస్ట్ చేస్తూ ఉంటే ఏంటి? మీరు చేసింది ఏంటి? ఐఏఎస్లు ఐపీఎస్లు
చట్ట ప్రకారం కాకుండా చిన్న చితకా కేసులు పెట్టేసేసి అయితే సస్పెండ్ చేసేయండి, సర్వీస్ నుంచి తొలగించండి. రిజర్వ్లో కూర్చోబెట్టడం ఏంటి? రాజ్యాంగం గురించి మనం అదే రాజ్యాంగం ప్రకారం వ్యవహరిద్దామా కాదా? మనం అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తామంటే రాజ్యాంగం ప్రకారం కుదరదు కదా. కారు టాప్ ఓపెన్, కారు బోనెట్ మీద, ఓపెన్ టాప్ కూడా కాదు, కారు బోనెట్ మీద కూర్చొని నిజ జీవితంలో కూడా హీరోలాగా ఇప్పటానికి బయలుదేరింది. ఏమి ఇప్పాం చివరికి? ఆ రైతులకి, ఆ ఇళ్లదారులకి 2 లక్షలు ఫైన్ వేయించగలిగాం. ఇంకా మన వెనక ఫాలోయింగ్ ఉంది, మనం ఏం చెప్పినా చాలు, మనల్ని విమర్శించే వాళ్ళ మీదకి ఆ మందరం ఉసుగొలిపితే చాలు అనుకుంటే ఎలా? ఇది కుదరదు కదా. బెదిరిస్తే చూస్తూ కూర్చోము అంటే చెయ్యండి సార్, వాళ్ళు బెదిరిస్తారు, మీరు వాళ్ళని బీకుతారు. ఇవే కదా మేము చూడబోయేది. మధ్యలో సమస్యలు పట్టించుకోకండి. ఇలాంటి సెల్ఫ్ ఎలివేషన్లు, ఇంకొంతమంది ఏమో ఢిల్లీలో ఎలివేషన్లు, రకరకాల స్టోరీలు పేర్లు. ఇది సరిపోతుందా? ప్రతిదీ ఈవెంటేనా? నేను ఒక ముస్తాబు అంటే ఏం కార్యక్రమం ఉంటుందో ఏంటంటే, ప్రతిరోజు ముస్తాబు అంటే నీట్గా తయారై రావడం అంటే ఏం పాపం, ఇంతకు ముందు దాకా స్కూల్కి పిల్లలు నీట్గా రావట్లా, అడ్డదిడ్డంగా చింపిరి జుట్టుతోనూ సగం చిరిగిపోయిన చొక్కాలు బనియాలతో వచ్చారా?